పారిశ్రామికవేత్త, స్వచ్ఛంద సేవకురాలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కామినేని కొణిదెల గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ పేదలకు, మహిళల కోసం ఆర్థిక సహాయం చేసిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. 2012లో ఉపాసనను రామ్ చరణ్ పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు ప్రేమించుకొని పెద్దల అంగీకారంతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. ఈ దంపతులు రీసెంట్గానే తమ 11వ వివాహ వార్షికోత్సవం కూడా జరుపుకున్నారు. ఇక ఆడబిడ్డకు జన్మనిచ్చింది ఉపాసన. జూన్ 20న ఉపాసన పన్నంటి బేబీకి జన్మనివ్వగా ఆ చిన్నారికి క్లింకార అని పేరు పెట్టారు. క్లింకార రాకతో మెగా ఫ్యామిలీ ఆనందం అంత ఇంత కాదు. ఇక ఉపాసన కామినేని రామ్ చరణ్ నికర ఆస్తుల విలువ దాదాపు 2500 కోట్లు. ఉపాసన సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్గా కొనసాగుతుంది. ఆమె సొంత నికర ఆస్తుల విలువ 1130 కోట్లు. అదే సమయంలో రామ్ చరణ్ నికర ఆస్తుల విలువ 1370 కోట్లు. ఉపాసన కామినేని అతిపెద్ద వ్యాపార కుటుంబానికి చెందిన అమ్మాయి. ఉపాసన వ్యాపార దిగ్గజం శ్రీ ప్రతాప్ రెడ్డి మనవరాలు. ప్రతాప్ రెడ్డి ప్రస్తుతం అపోలో హాస్పిటల్స్ చైర్మన్గా ఉన్నారు. ఆయన నికర ఆస్తుల విలువ 21,000 కోట్లు. భారతదేశంలోని 100 మంది బిలియనీర్లో ఆయన కూడా ఒకరు. అపోలో హాస్పిటల్స్ మార్కెట్ వాల్యూ 70,000 కోట్లు. ఉపాసన తల్లిదండ్రులు అనిల్ కామినేని, శోభన కామినేని. అనిల్ 9 కంపెనీలలో భాగస్వామిగా ఉన్నారు. శోభన అపోలో హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్పర్సన్గా ఉన్నారు. ఉపాసన అపోలో హాస్పిటల్స్ వైస్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నారు. ఇంటర్నేషనల్ బిజినెస్, మార్కెటింగ్ అండ్ మేనేజ్మెంట్లో పట్టా అందుకున్న ఉపాసన చదువు పూర్తయిన తర్వాత వ్యాపార రంగంలోకి అడుగుపెట్టింది. ఉపాసన అపోలో హాస్పిటల్స్లో ఉన్నత పదవితో పాటు బీ పాజిటివ్ అనే మ్యాగజైన్కు ఎడిటర్ ఇన్ చీఫ్గా కొనసాగుతున్నారు. అలానే ఉపాసన కామినేని కుటుంబ ఆరోగ్య పథకం బీమా కంపెనీ అయిన టీపీఏ మేనేజింగ్ డైరెక్టర్గా కూడా ఉన్నారు. ఉపాసన తండ్రి అనిల్ కామినేని కేఈఐ గ్రూప్ వ్యవస్థాపకుడు. వాస్తవానికి ఉపాసన వ్యాపార రంగంలోకి రాకముందు ఫ్యాషన్ డిజైనర్ కావాలనుకుందట. ఇందుకోసం కావాల్సిన స్టడీ కూడా పూర్తి చేసింది. కానీ ఆ తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకుంది. చదువు పూర్తి చేసుకొని హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో జనరల్ మేనేజర్గా చేరింది. ఇప్పుడు ఉన్నత స్థాయికి చేరింది. ఉపాసన స్వచ్ఛంద కార్యక్రమాలు చేపడుతూ ఉంటుంది. ఇక రామ్ చరణ్, ఉపాసన దంపతులు పెళ్లైన 11 ఏళ్ల తర్వాత ఓ బిడ్డకు జన్మనిచ్చారు. దీంతో అభిమానులు మెగాస్టార్ చిరంజీవి ఇంటికి మరో ధనలక్ష్మి వచ్చిందని చెప్పుకొచ్చారు. మా ఇష్టదైవం ఆంజనేయ స్వామికి ప్రీతిపాత్రమైన మంగళవారం రోజున మా ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాదు పాప పుట్టిన గడియలు కూడా బాగున్నాయని ఆయన పేర్కొన్నారు. రామ్ చరణ్, ఉపాసనల మధ్య ఏజ్ గ్యాప్ 4 ఏళ్ల 8 నెలలు ఉంది. రామ్ చరణ్, ఉపాసన ఎన్నో ఏళ్లు ప్రేమించుకొని ఆ తర్వాత ఇరువురు కుటుంబ సభ్యుల పెద్దల అంగీకారంతో ఒకటయ్యారు. వీరిద్దరూ పెళ్లిపేటలు ఎక్కడానికి ఓ సినిమా స్టోరీకి ఉన్నంత తతంగమే నడిచింది. ఇక జూన్ 25వ తేదీన ఉపాసన 12 బిడ్డకు జన్మనిచ్చింది. డెలివరీ తర్వాత అపోలో డాక్టర్, గైనకాలజిస్ట్ సుమన మనోహర్, రూమా సిన్హా, లతా కంచిపాదసారథి ఉపాసన గురించి ఆసక్తికర విషయాలు తెలియజేశారు. గర్భవతిగా ఉన్నప్పుడు ఉపాసన చాలా ఆరోగ్యంగా ఉంది. ఫిట్నెస్ పరంగా అలాగే పోషక పదార్థాలు తీసుకోవడంలో జాగ్రత్తలు తీసుకున్నారు. దాంతో ఆమె చాలా ఆరోగ్యంగా ఉండటంతో డెలివరీ సమయంలో ఎలాంటి సమస్యలు రాలేదు. దాదాపు బిడ్డకు జన్మనిచ్చే తల్లులు అందరూ అలానే ఉండాలని కోరుకుంటామని వైద్యులు చెప్పుకొచ్చారు. ఇక పాప పుట్టిన దగ్గర నుంచి అభిమానులు క్లింకార ఫోటో కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఉపాసన క్లింకార ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అమ్మమ్మ, తాతయ్యలతో క్లింకార మొదటి స్వాతంత్ర వేడుకలు, ఇవి ఎంతో అమూల్యమైన క్షణాలు అనే క్యాప్షన్తో ఫోటోలను షేర్ చేసింది ఉపాసన. అయితే ఫోటోల్లో ఉపాసన తన కూతురి ఫోటోలను పాక్షికంగా మాత్రమే చూపించింది. ఇక వినాయక చవితి సమయంలో కూడా క్లింకారతో కలిసి దిగిన ఫోటోలను ఉపాసన షేర్ చేసింది. అందులోనూ ఆమె ఫేస్ కనిపించకుండా చేసింది. ఇక వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి కోసం వీరంతా ఇటలీ వెళ్ళగా అక్కడ గ్రూప్ ఫోటోను దిగారు. ఆ ఫోటోలో మాత్రం క్లింకార ఫేస్ను లవ్ ఎమోజీతో కవర్ చేసినప్పటికీ ముందున్న నీటిపైన మెగా ప్రిన్సెస్ ప్రతిబింబం పడింది. దాంతో మెగా ఫ్యాన్స్ ఈ ఫోటోను రివర్స్ చేసి అసలైన ఫోటో పక్కన పెట్టి సోషల్ మీడియాలో షేర్ చేశారు. మెగా ప్రిన్సెస్ను చూడండి, మెగా మార్సరాలు క్లింకార ఇదిగో అంటూ తెగ కామెంట్స్ చేశారు. ఇక రామ్ చరణ్, ఉపాసన తల్లిదండ్రులుగా మారిన తర్వాత పాపకు సంబంధించిన ప్రతి క్షణాన్ని ఎంతో ఆసక్తికరంగా ఉండేలా చూసుకుంటున్నారు. తమ కుమార్తె గోప్యతకు ప్రాధాన్యత ఇస్తూ ఈ జంట క్లింకారను మీడియా దృష్టి నుండి జాగ్రత్తగా కాపాడుతున్నారు. ఆమె ఫోటోలను తీయవద్దని ఫోటోగ్రాఫర్లను కోరుతున్నారు. ఇటీవల ఈ జంట క్రిస్మస్ వేడుకలను జరుపుకున్నారు. నిజానికి మెగా ఫ్యామిలీలో అందరూ కలిసి ఈ వేడుక జరుపుకుంటారు. కానీ రామ్ చరణ్ ముంబై వెళ్లడంతో ఆయన వెంట అక్కడికి వెళ్లిన ఉపాసన సోషల్ మీడియాలో తమ వేడుకకు సంబంధించిన ఫోటోలు షేర్ చేసింది. ఆ ఫోటోలో ఉపాసన ఎరుపు రంగు దుస్తులు ధరించి అందమైన చిరునవ్వుతో ప్రకాశవంతంగా కనిపించగా రామ్ చరణ్ నలుపు రంగు సూట్ ధరించి కనిపించాడు. ఈ ఫోటోల్లో ఉపాసన వారి పెంపుడు కుక్క రైమ్ను పట్టుకుంది.
రామ్ చరణ్ ఏమో కెమెరా కంట కనపడకుండా క్లింకారాని ఎత్తుకున్నాడు. ఈ ఫోటో కూడా నెట్టింట తెగ వైరల్ అయింది. ఇక పాప పుట్టిన దగ్గర నుంచి అభిమానులు క్లింకారా ఫోటో కోసం ఎంతో ఎదురు చూస్తున్నారు. ఇక రామ్ చరణ్ ఉపాసనల కూతురు క్లింకారాకు ఆ పేరు పెట్టినట్లు ట్విట్టర్ వేదికగా చిరంజీవి స్వయంగా తెలిపారు. లలిత సహస్రనామం నుంచి ఈ పేరు తీసుకున్నట్లు వివరించారు. క్లింకారా అంటే ప్రకృతికి ప్రతిబింబమని, అమ్మవారి శక్తి రూపానికి ప్రతిరూపం అని అర్థం. ఈ గుణాలను పోగు చేసుకుని తన మనవరాలు ఎదగాలని చిరు చేసిన ట్వీట్ అభిమానులను ఖుషి చేసింది. క్లింకారా పేరు కొత్తగా ఉందని అభిమానులు మురిసిపోయారు. అయితే ప్రతిసారి క్లింకారా ఫేస్ను కనిపించకుండా ఉపాసన చాలా జాగ్రత్త పడుతుంది. అందుకు కారణాలేంటనేవి అభిమానులకు తెలియడం లేదు. తాజాగా ఓ వార్త మాత్రం నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది. సాధారణంగా సెలబ్రిటీలు ఎవరు కూడా తమ పిల్లలు ఎక్కువగా ఫోకస్ కావాలని అనుకోరు. ఆ ఎంపికతోనే మీడియా కవరేజ్లో కూడా పెద్దగా ఫోకస్ కానివ్వరు. ఈ కారణం వల్లనే ఉపాసన కూడా తన పాపని మీడియాకి దూరంగా ఉంచుతుందని వార్తలు వస్తున్నాయి. ఇటీవల కాలంలో సోషల్ మీడియాకు బాగా హైప్ పెరగగా దాంట్లో కొందరు సెలబ్రిటీల గురించి తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. తన కూతురిని కూడా అలానే టార్గెట్ చేసి ఏవేవో ప్రచారాలు చేస్తారని భావించిన ఉపాసన తన కూతురి ఫేస్ కనిపించకుండా సీక్రెట్గా ఉంచుతున్నట్లు ప్రచారం నడుస్తుంది.